స్టార్స్ వెనక మీరెప్పుడు పడలేదు. డబ్బులు వెనక కూడా పడలేదు. కానీ ఈ సినిమాలో ఇద్దరు స్టార్స్ కనిపిస్తున్నారు. యాహ్! వాళ్ళతో వర్క్ చేయడం అన్నది ఎలా అనిపించింది? అంటే మీ స్కూల్ వేరు కదా! ఆ! మీ స్కూల్‌లో వాళ్ళని అడాప్ట్ చేయాలి. లేదా మీరు వాళ్ళకి సరెండర్ అవ్వాలి. రెండిట్లో ఏం జరిగుంటుంది? డెఫినిట్‌గా అది సరెండర్ అండి. స్టార్స్ నిజంగానే ఫస్ట్ టైమ్ స్టార్స్ తోటి పనిచేయడం నాకు కొంచెం అప్రియన్స్ భయంగానే ఉండింది. నా అభినయం అసలు నేను ఫస్ట్ డే నుంచి ఒక్కసారి నడక అది ఇది ఆ స్టార్‌డమ్ నేను ఇది కాదు అనగానే ఇంకా అసలు ఆయన మొత్తం ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు. ఆయన గ్రేట్ అప్పుడు అన్నమయ్య చేసినట్టు, శివ చేసిన ఆయనకి లెక్క కాదు గానీ, ఆయన కంప్లీట్‌లీ ఒక డైరెక్టర్‌కి ఎలా అంటే స్టోరీకి, డైరెక్టర్‌కి ఎలా సకం అవ్వాలో అలా ఒదిగి చేశారనమాట. అది చాలా గొప్ప విషయం ఆయన నుంచి. సో, నాకెక్కడ స్టార్ అనిపియలేదు. అపార్ట్ ఫ్రమ్ అంటే డేట్స్ గాని ఏదంటే ఒక ఒక అట్లాంటి ఒక స్టార్ అనేది ఒక ఇమేజ్ తప్ప బేసిక్‌గా యాక్టింగ్ పరంగా అయితే కంప్లీట్‌లీ సరెండర్ చేశారు. అలానే ధనుష్ కూడా. ఆయన డైరెక్టర్, ఆయన పెద్ద స్టార్, ఆయన అన్నీ చేయగలుగుతారు గానీ, ఇది మొత్తం ఏం చేయాలి, ఏం కావాలి అంటే అలా చేస్తున్నాడు. సో, వెరీ హ్యాపీ అండ్ ఈ క్యారెక్టర్సే కనిపిస్తారు యాక్చువల్లీ. ఒక సినిమా 2 తర్వాత 'శేఖర్ కమ్ముల' ఉండడు. అది 'నాగార్జున' ఉండడు, 'ధనుష్' ఉండడు. క్యారెక్టర్సే డ్రైవ్ చేస్తాయి అనుకోండి. అదే నా సినిమాలో అంటే నా సినిమాలు జనరల్‌గా అలానే ఉంటాయి కాబట్టి అలానే ఉంటది. సో, నేనేం చేజ్ చేయలేదు. అది ఒదిగారేంటి కథ నాకంటే పెద్దదనుకుంటున్నాను. ఆ కథలో వీళ్ళు ఒదిగిపోయారనుకుంటున్నాను. అంటే ఇదివరకు మేము మాట్లాడుకునేదేంటంటే 'శేఖర్ కమ్ముల' పెద్ద స్టార్స్‌తో ఎందుకు తీయరు అన్న టాపిక్ వచ్చినప్పుడు ఈయన స్కూల్ డిఫరెంట్ కదా! ఈయనకి నచ్చినట్టే సినిమా తీసుకుంటారు. దాంట్లో వీళ్ళు మెర్జ్ అవ్వడానికి టైం పడతది. అందుకే 'శేఖర్ కమ్ముల' వెళ్ళట్లేదు స్టార్స్ దగ్గరికి. చాలా సార్లు పలానా హీరోతో 'శేఖర్ కమ్ముల' సినిమా చేస్తున్నారు. పలానా హీరోకి కథ చెప్పారు. 'మహేష్ బాబు' లాంటి హీరోకి కథ చెప్పారు. ఇలాంటి వార్తలొచ్చినప్పుడు ఆ కాంబినేషన్ ఆగిపోవడానికి కూడా కారణాలు ఇలాంటివి కావచ్చేమో అనిపిస్తుంటుంది. అదేండి. నా జనరల్‌గా ఇప్పుడు డెఫినెట్‌గా ఇప్పుడు నేను డిఫైన్ చేస్తే వెనక్కెళ్ళి చూస్తే ఇప్పుడు 'హ్యాపీ డేస్‌లో' స్టార్‌ని పెట్టలేము. పెడితే అసలు యాక్చువల్లీ ఆళ్ళు పోతారు, నేను పోతాను. అలానే ఈ సినిమాలో స్టార్ కాకుండా చేయలేము ఈ సినిమాని. అంటే అది రిక్వైర్మెంట్ అనమాట. కథకి ఈయన బాగా చేస్తాడు అనుకుని అది ఒదిగిపోతారు. అండ్ ఒక స్కేల్, ఒక రేంజ్ కావాలన్నప్పుడు, ఒక విషయం చెప్దాం అనుకున్నప్పుడు స్టార్ కావాలి. స్టార్ కావాలన్నమాట. అది తొందరగా చెప్పాలి. ఒక ఎఫెక్టివ్‌గా చెప్పాలి అనేది అది అది ఇందులో జరిగిందన్నమాట. సో, అందుకే స్టార్స్. నేను స్టార్స్ మీద మీకున్న ఒపీనియన్ మారిందండి? నాకెప్పుడు మంచిగా నాకెప్పుడు నేనేం అసలేం వాళ్ళేం దూరం వాళ్ళే అందరం కాదు. నేనెప్పుడు వాళ్ళకి కుదిరే కథ అండ్ ఇద్దరికి సినర్జీ ఉండి ఒక బ్లాస్ట్ అవుతది కదా! అలాంటి కథ నేనెప్పుడు ఎవరికీ తీసుకెళ్ళలేదు స్టార్‌కి. అది ఉంటే నేను స్టార్‌కి డెఫినెట్‌లీ కాళ్ళు పట్టుకొని చేయించుకుంటాను. అదైతే నాకు నమ్మకం ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అది ఉంది. వాళ్ళు ఆ రెస్పెక్ట్ ఇస్తారు నాకు. అది నేను అలాంటిది రాయలే యాక్చువల్‌గా. అంటే ఇప్పుడు సో, ఇది 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 కూడా నేను స్టార్స్ కోసం రాయడం కాదు గానీ, స్టార్స్ చేయాల్సిన సినిమా. అది చేశారు. అది జరిగింది. సో, ఐయామ్ హ్యాపీ. ఒక దశలో మహేష్ బాబు గారికి కూడా మీరు కథ చెప్పారు కదా! ఆ! ఆ డిస్కషన్స్ అవి జరిగాయి. అవునవును. ఇప్పుడు సినారియో ఎలా ఉంది సార్? పెద్ద స్టార్‌లు మనకు అందుబాటులో అంటే మీ మీ సెన్సిబిలిటీస్‌కి పెద్ద స్టార్స్ అందుబాటులో వస్తారు. తప్పకుండా వస్తారు. అది కొంచెం ఎక్కడో ఒక అది 100% దే ఆర్ ఆల్ వెయిటింగ్ అండ్ విల్లింగ్ ఆల్సో. అది చూస్తా ఉంటారు. ప్రతి ఒళ్ళకి ఒక యాక్టింగ్ మీద హంగర్ ఉంటుంది బేసిక్‌గా. చూసుకుంటారు. తర్వాత లెక్కలుంటాయి. అంటే చాలా మంది ఇండస్ట్రీ డిపెండెన్స్ ఉంటారు. ఫ్యాన్స్ ఉంటారు. మనీ ఉంటది. స్టేక్స్ ఉంటాయి. కాబట్టి అది చూస్తారు. చూడకుండా అయితే స్టార్ ఉండడు గానీ దే ఆర్ ఆల్‌వేస్ హంగ్రీ. ఒక మంచి కథ చెప్తే ఐ థింక్ డెఫినెట్‌గా ఇంటారు. నాకైతే నాకు నమ్మకం ఉంది. నాకు ఇంటారు. సార్ సినారియో ఓటీటీలో వచ్చిన తర్వాత సినారియో పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్ టేస్ట్‌లు మారిపోతున్నాయి. ఇప్పుడు 'యానిమల్' లాంటి సినిమా చూస్తున్నారు. 'మార్కో' లాంటి సినిమా చూస్తున్నారు. హింస పెరుగుతుందని చెప్తున్నాం. ఇలాంటి చోట, ఇలాంటి సినారియోలో సెన్సిబిలిటీస్ ఉన్న మీలాంటి డైరెక్టర్ నిలబడాలి అంటే ఏం చేయాలంటారు? నా అలాంటి సెన్సిబిలిటీస్ జనాలకు నచ్చేటట్టు ఇంకా హానెస్ట్‌గా ఇంకా తొందరగా తీస్తా ఉండాలి సినిమాని. అంటే ఇది ఈ ఈ ఇలా ఇలా ఎళ్ళడం తప్ప దాన్ని అంటే మనం బ్యాడ్ అని మనం అనుకునేది. బ్యాడ్ కూడా కాకపోవచ్చు. సో, బ్యాడ్ అని మనం అనుకునేయి గాని, మన పిల్లలకి మనం చూపించకూడదు అనుకునేయి గాని, దాన్ని అరే నువ్వు బ్యాడ్ చేస్తున్నావు ఆపలేము. సమాజం అనేది అంటే ఇంకా ముందుకెళ్ళిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఈ యుగంలో మనం అరే నువ్వు సెల్ ఫోన్ వాడకురా అని పిల్లలకి నువ్వు చెప్పలేరు కదా! అంటే మాక్సిమం చెప్తే ఒక 6 నెలలు చెప్తారు. ఆడిని కొడతారు. ఇది 6 నెలల తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ వాడుతున్నారు. నేను ఒక్కడినే ఐసోలేట్ అయిపోతున్నానంటే తీయాల్సొస్తది. సో, ఇయన్నీ బ్యాడ్, గుడ్ గీత జరిగిపోయింది. కాకపోతే ఏదైతే సెన్సిబిలిటీ కొంచెం ఇలాంటియన్నీ ఏమైనా కొంచెం ఇలాంటివి ఉన్నాయి ఎక్కువ రావాలి. ఎక్కువ తీస్తా ఉండాలి. అంటే యూ హావ్ టు డంప్ అంటే మార్కెట్ దీనితోటి పాజిటివ్ రిజల్ట్ తోటి డంపాలి. నెగెటివిజం తగ్గించాలంటే అంతకంటే మార్గం లేదు.